బిర్యానీ కంటే పులావే ముందు వచ్చింది పర్షియన్ నుంచి. పులావు ఒక కుండలో వేసి రైసు మటను కలిపి వండుతారు. దాన్ని కుండలో వేసే మటను రైసు కలిపి వండుతారు. మనం ఇప్పుడు బిర్యానీ వండినట్టే దాదాపు అది కూడా వండుతారు, కొద్ది తేడాలతో. అందులో వేసే సామాగ్రి కొన్ని తేడాలతో. రెండు మటన్కు సంబంధించినవి, రెండు నాన్ వెజ్కు సంబంధించినవే. ఈ జ్ఞానం కూడా లేకుండా బిర్యానీని పేరు తీసి పులావ్ అని పేరు పెట్టాలంటే అది ఏంది? వెజ్ బిర్యానీ, వెజ్ పులావ్ అని పెడితే ఓకేనట. వెజ్ బిర్యానీ పెడితే మాత్రం వాళ్ళకు చాలా కోపం వచ్చేస్తుంది. వాళ్ళకు ఒక హిందూ నాయకుడు మాట్లాడుతున్నాడు, ఇది దుర్మార్గం, బిర్యానీలు అమ్మడం ఏంది, ఇంత హిందుత్వ ఏరియా ఇదంతా, హిందూ దేవాలయాలు ఉన్నాయి, ఇక్కడ బిర్యానీ అమ్మడం ఏందండి. जहाँ भी जाकर देखो वहाँ पर यही लिखा हुआ कि वेज बिरयानी, जो कि बिरयानी शब्द जो है हैदराबाद से आया हुआ है, जिसमें मांस मिला होता है चावल में, उसे लोग बिरयानी कहते हैं। और ये मुसलमानों का जो है ये भोजन माना जाता है। परंतु हम सब जो है हिंदू हैं, सनातनी हैं, और आगे जो है माघ मेला आ रहा है, कुंभ मेला आ रहा है, श्रावण मेला आ रहा है, अनेकों त्योहार आ रहे हैं। और हिंदू जो कि सनातनी हरिद्वार में आएंगे, गंगा स्नान करेंगे और यहाँ पर वेज बिरयानी देखेंगे, तो ये गलत जो है एक दिशा समाज को मिलेगी। तो इसको बदलाव के लिए श्री अखंड परशुराम अखाड़ा ने मुहिम चलाई है। जहाँ भी वेज बिरयानी लिखिए वहाँ पर वेज पुलाव लिखिए। అక్కడ బిర్యానీ, మటన్ బిర్యానీ అమ్మట్లే, చికెన్ బిర్యానీ అమ్మట్లే, అక్కడ వెజ్ బిర్యానీలే అమ్ముతున్నారు. కానీ వెజ్ పులావ్ అమ్మితే తప్పు లేదట, వెజ్ బిర్యానీ అమ్మితే తప్పు. అది కూడా బిర్యానీని అమ్మడం తప్పు కూడా కాదు, ఇప్పుడు పేరు మారుస్తే సరిపోతుందట. బిర్యానీ పేరు ఇప్పటి నుంచి పులావ్, ఇక్కడ వెజ్ పులావ్ దొరకబడును అని ఉంటుంది రేపటి నుంచి. ఇప్పటిదాకా వెజ్ బిర్యానీ అమ్మబడును అని ఉండేది కదా, ఇప్పుడు అది తీసేసి మార్చేసి వెజ్ పులావ్ దొరకబడును అని రాస్తారు. ఇది ఎంత మూర్ఖత్వం. आपके पुलाव से मैचिंग करी है हमने।